మిత్రులారా నమస్తే. మహాశక్తివంతమైనటువంటి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఇవాళ 179వ శ్లోకం నుండి చిట్ట చివరిదైనటువంటి 183వ శ్లోకం వరకు పారాయణ చేసుకొని భావాలు తెలుసుకొని సంపూర్ణంగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీవశంకరీ జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయస్వరూపిణి యోనిముద్రా త్రిఖండేసి త్రిగుణాంబా త్రికోణగా అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయిని అభ్యాసాతిశయజ్ఞాత షడధ్వాతీతరూపిణి అవ్యాజకరుణామూర్తిరజ్ఞానధ్వాంతదీపికా ఆబాలగోపవిదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజనిలయా శ్రీమత్త్రిపురసుందరీ శ్రీ శివా శివశక్తైక్యరూపిణి లలితాంబికా. ఏవం శ్రీ లలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే శ్రీ లలితా రహస్యనామ సహస్రస్తోత్రకథనం నామ ద్వితీయోధ్యాయః. మిత్రులారా, భావాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దశముద్రా సమారాధ్య, శ్రీ విద్యకు సంబంధించినటువంటి ప్రధానమైన 10 ముద్రల చేత చక్కగా ఆరాధింపబడేటటువంటి తల్లి స్వరూపము. ముదం ద్రావయతి ఇది ముద్రా అంటే అనుభూతి కలిగినప్పుడు అప్రయత్నంగా మన శరీరంలో కలిగేటటువంటి భంగిమ, మన మనసులో నుంచి వ్యక్తీకరింపబడేటటువంటి, శరీరం ద్వారా వ్యక్తీకరింపబడేటటువంటి భంగిమనే ముద్ర అంటాం. అలాంటి ముద్రల చేత ఆరాధింపబడేటటువంటి తల్లి స్వరూపం. త్రిపురా శ్రీ వశంకరీ, శ్రీచక్రంలోని 5వ చక్రాన్ని అధిష్ఠించి ఉండే దేవత పేరే త్రిపురాశ్రీ. ఆ త్రిపురాశ్రీ దేవతను ప్రసన్నురాలిగా చేసేటటువంటి తల్లి. జ్ఞానముద్ర, జ్ఞానముద్రా స్వరూపిణి. ఈ ముద్రనే జ్ఞానముద్ర లేదా చిన్ముద్ర అంట. జీవాత్మ పరమాత్మల ఐక్యత, ఇదొక వృత్తం. ఇటువంటి ఈ చిన్ముద్రా స్వరూపిణి అమ్మవారు. త్రిఖండే జ్ఞానగమ్య, జ్ఞానము ద్వారా పొందబడేటటువంటి తల్లి స్వరూపము. జ్ఞానజ్ఞేయస్వరూపిణి, జ్ఞానము అమ్మవారే, జ్ఞేయము, జ్ఞేయము అంటే జ్ఞానము ద్వారా తెలుసుకోబడేటటువంటి తల్లి, జ్ఞానము ద్వారా పొందబడేటటువంటి తల్లి. జ్ఞానము అమ్మవారే, జ్ఞానం ద్వారా పొందబడే స్వరూపము అమ్మవారే. అలాంటి సమన్వయ స్వరూపిణి. యోనిముద్ర, యోనిముద్రా స్వరూపిణి. యోనిముద్ర అంటే ఇలా సమద్విబాహు త్రిభుజంగా వచ్చేటటువంటి ముద్రనే యోనిముద్ర అంట. ఇలా యోనిముద్రా స్వరూపిణి. త్రిఖండేసి, 3 భాగములుగా ఉన్న వాటికి అధిదేవత. ఉదాహరణకి పంచదశాక్షరి మంత్రం తీసుకుంటే సూర్యఖండం, చంద్రఖండం, అగ్నిఖండం అని 3 భాగాలు. లేదా ఈ పంచదశాక్షరి మంత్రాన్ని మనం కాదికూటము, హాదికూటము, సాదికూటము, మనం గతంలో ఈ పంచదశాక్షరి మంత్రం చెప్పుకున్నాం. కయేయీల హ్రీం, హసకహల హ్రీం, సకల హ్రీం. ఈ కాదికూటము, హాదికూటము, సాదికూటము ఇట్లా 3గా ఉండే వాటికి అధినేత్రి అయినటువంటి స్వరూపము. త్రిగుణాంబ, సత్వరజస్తమో గుణాల సమన్వయ స్వరూపమే అమ్మవారు. త్రికోణగా, త్రికోణము యొక్క స్వరూపము అమ్మవారు. అనఘా, అనఘా, అఘము అంటే పాపము, అనఘా అంటే ఏ పాపము అంటనిది. ఎటువంటి పాపములు అమ్మవారి వద్ద ప్రవేశించలేవు కాబట్టి అమ్మవారు అనఘా. అద్భుత చారిత్ర, పరమాద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి స్వరూపము. వాంఛితార్థప్రదాయిని,
కోరిన కోర్కెలు తీర్చేటటువంటి తల్లి. అభ్యాసాతిశయజ్ఞాత, నిరంతర అభ్యాసం చేత, నిరంతర వేదాంత చింతనతోటి అమ్మవారి యొక్క ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలిగే స్వరూపం. షడధ్వాతీత రూపిణి, షడధ్వలు అంటే వర్ణ, పద, మంత్ర, కళ, తత్వ, భువనములు. ఈ ఆరింటిని షడధ్వలు అంటాం. ఈ షడధ్వలకు అతీతమైనటువంటి స్వరూపము. అవ్యాజ కరుణామూర్తి, ఇటువంటి ప్రతిఫలాపేక్ష లేని, నెపము లేని, కారణం లేని దయాస్వరూపురాలు. అజ్ఞానధ్వాంత దీపిక, అజ్ఞానం అనేటటువంటి గాఢాంధకారాన్ని పోగొట్టేటటువంటి జ్ఞానజ్యోతి అమ్మవారు. ఆబాలగోప విదిత, ఆబాలగోపాలము అంటాం, అంటే పిల్లల నుంచి వృద్ధుల వరకు. ఇక్కడ కూడా ఆబాల అంటే పిల్లల నుంచి, గో అంటే ఇంద్రియాలను, పా అంటే రక్షించేవారు. ఇంద్రియాలను రక్షించేవారే దేవతలు. అంటే పిల్లల నుంచి దేవతల వరకు ప్రతి ఒక్కరూ తెలుసుకోబడేటటువంటి స్వరూపమే అమ్మవారు. సర్వానుల్లంఘ్య శాసన, అమ్మవారి శాసనము అనుల్లంఘనీయము అంటే ఎవ్వరూ ఉల్లంఘించడానికి, దాటడానికి వీల్లేనటువంటిది. త్రిమూర్తులైనా దిక్పాలురైనా సరే అమ్మవారి శాసనం శిరసా వహించాల్సిందే. అలాంటి దాటడానికి వీలు కానటువంటి ఆజ్ఞలనిచ్చేటటువంటి తల్లి. శ్రీచక్రరాజనిలయ, శ్రీచక్రరాజం శ్రేష్టమైనటువంటి శ్రీచక్రమునందు నివసించే స్వరూపము. శ్రీమత్ త్రిపుర సుందరి, శ్రీయుతమైన త్రిపుర సమన్వితమైన సుందర స్వరూపిణి, లేదా సత్యం శివం సుందరముల యొక్క సమన్వయ స్వరూపం. శ్రీ శివ, ఓం అనే శివుణ్ణి ఆశ్రయించుకొని ఉన్న శ్రీం అనేటటువంటి సృష్టి స్వరూపిణి. శివశక్తైక్య రూపిణి, శివుడు శక్తి కలిసి ఉన్నటువంటి స్వరూపము. లలితాంబిక, లలితానామాన్వితమైన జగజ్జనని. ఏవం శ్రీలలితాదేవ్యానాంనాం సాహస్రకం జగుహు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ లలితానామాలు ఇక్కడితో 1000 అయ్యాయి. 1000 నామాల్ని మనం చెప్పుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమయ్యాం. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే. ఇది ఎక్కడి నుంచి గ్రహింపబడిందంటే బ్రహ్మాండ పురాణం నుంచి. ఉత్తరాఖండంలో శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే, హయగ్రీవ స్వామి అగస్త్యుడికి చెప్పినటువంటి శ్రీలలిత రహస్యనామ సహస్రస్తోత్ర కథనం నామ 2వ అధ్యాయ, 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి లలితాదేవి రహస్యనామాలు. ఇలాంటి నామాల్ని చెప్పుకునే భాగ్యం కలిగించినందుకు ఆ లలితాదేవికి హృదయపూర్వకంగా ప్రణామాలు ఆచరిస్తూ, ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ లలితానామాలను చెప్పడానికి కారణభూతులైన వారిని స్మరించుకోవడం నా కనీస ధర్మంగా భావిస్తూ, దాదాపు ఒక 50 రోజుల క్రితం అనుకుంటాను, మా పులివెందుల లయోలా కాలేజ్ డిగ్రీ లెక్చరర్ రామచంద్రయ్య గారు, ప్రజెంట్ రిటైర్డ్ కెమిస్ట్రీ లెక్చరర్, ఆయన నాకు శంభుదేవ స్తోత్రం అని ఒక వీడియో పంపించారు. ఆ వీడియో విన్నాక చాలా అద్భుతంగా అనిపించింది. సరే, దాని గురించి చూస్తూ నెట్లోకి వెళ్ళాను. నెట్లో శోధించినప్పుడు అది బ్రహ్మాండ పురాణంలో లలితాదేవి ఆవిర్భవించడానికి మూలమైనటువంటి స్తోత్రం అది. దాన్ని మనం కూడా శంభుదేవ స్తుతి అని మందార మకరందం ఛానల్లో నేను వీడియో చేయడం జరిగింది. అది చదివిన తర్వాత అప్పుడు నాకు లలితాదేవి గురించి చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది. అయితే 183 శ్లోకాలు ఉండేటటువంటి దీన్ని నేను చేయగలుగుతానా అని ఒక సందేహంతో ఉంటూ, సరే కనీసం ధ్యాన శ్లోకాలన్నా చేద్దాము అని ఒక 2 వీడియోలు చేశాను. మా రామచంద్రయ్య గారి సహపాఠి, మిత్రుడు, నాకు గురుతుల్యులు, శ్రేయోభిలాషి అయినటువంటి కేవి మురళీకృష్ణ గారు, కర్నూలులో రిటైర్డ్ కెమిస్ట్రీ లెక్చరర్, వీరు నువ్వు లలితాదేవి నామాలకు అంకురార్పణ చేసావు, శుభమస్తు అంటూ నన్ను ఆశీర్వదించారు. వారి గురువుల యొక్క ఆశీర్వాద బలమో ఏమో తెలియదు కానీ ఇంకా నేను ధైర్యం చేసి
ఈ లలితాదేవి నామాల్ని దాదాపు మొదట్లో 10 శ్లోకాలని ఒక వీడియో చేశాను. తర్వాత 5 శ్లోకాలని వీడియోగా చేస్తూ దాదాపు 30 వీడియోలుగా ధ్యాన శ్లోకాలతో కలిపితే 30 వీడియోల ద్వారా మనం శ్రీ లలితాదేవి శ్లోకాలని సుసంపన్నం చేసుకోవడం జరిగింది. మరి ఇట్లాంటి ఈ అద్భుతమైనటువంటి నామాలు చేయడానికి దారి చూపినటువంటి, నాకు ఆశీస్సులు ఇచ్చినటువంటి నా గురువులు రామచంద్రయ్య గారికి, అట్లాగే కేవి మురళీకృష్ణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియోల్ని సభక్తికంగా వారి పాదార విందాలకు అంకితం చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ విద్య నేర్పినటువంటి గురు సమూహానికి అందరికీ కూడా నా ప్రణామాలు. మరి నాకు ఏమాత్రం పాండిత్యం లేకపోయినా, ప్రతిభ లేకపోయినా నేను ఇలాంటి వీడియో చేయగలుగుతున్నాను అంటే నేను చాలా వీడియోల్ని నెట్ ద్వారా కొన్ని పుస్తకాలని చదవడం జరిగింది. ప్రధానంగా సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలని ఫాలో అయ్యాను. అట్లాగే శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారి శ్రీ లలితా సహస్రనామ వివరణం అని ఇంటర్నెట్ ఆర్కైవ్లో ఓ బుక్, ఆ బుక్ను కూడా నేను ఫాలో కావడం జరిగింది. అట్లాగే సంగీత సాధనాంజలి అని యూట్యూబ్ ఛానల్, ఆ యూట్యూబ్ ఛానల్లో నేను ఈ శ్లోకాలను వినడం జరిగింది. చాగంటి గారి ప్రవచనాలు వినడం జరిగింది. వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అట్లాగే ఈ కార్యక్రమానికి సంబంధించి ఎంతోమంది శ్రేయోభిలాషులు సబ్స్క్రైబ్ చేసుకోవడం, మందార మకరందం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, అట్లాగే అద్భుతమైన కామెంట్లు ఇస్తూ నన్ను ప్రోత్సహించడం జరిగింది. వారందరికీ శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే అసలు ఇలాంటి నీ వాయిస్ బాగుందిరా, నీ వాయిస్ పర్మనెంట్గా ఉండడానికి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే బాగుంటుందంటూ సలహా ఇచ్చినటువంటి మా అన్న తిరువాయిపాటి రవిచంద్ర గారికి నేను ఈ సందర్భంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అట్లాగే నేను అడగకుండానే మందార మకరందం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసినటువంటి నా మేనల్లుడు నంబా జీవనసాగర్కి ఈ సందర్భంగా ధన్యవాదాలు మరియు శుభాశీస్సులు తెలియజేస్తూ, మిత్రులారా, మరి ఇంత చక్కటి లలితా సహస్రనామాల్ని ఆలకించినందుకు గాను మీ అందరికీ ధన్యవాదాలు. అమ్మవారి కృప మన అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. శుభం భూయాత్. స్వస్తి.